హలో ఫ్రెండ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం చూస్తున్న వారికి ఒక శుభవార్త. ఈరోజు మీకోసం ఒక మంచి జాబ్ తీసుకొచ్చాను. చాలా మంది ఇంట్లో కూర్చొని డబ్బు సంపాదించాలి అనుకుంటారు. అలాంటి వారి కోసమే ఈ జాబ్. మీరు చాలా మంది ఇంట్లో కూర్చొని చేసే జాబ్ ఉంటే బాగుండు అనుకుంటున్నారు కదా. అలాంటి వారి కోసమే ఈ జాబ్. మీ దగ్గర ఖచ్చితంగా ఆధార్ కార్డు ఉండాలి. మీరు ఇండియాలో ఎక్కడ ఉన్నా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ చేయడానికి మీ వయసు 18 సంవత్సరాల నుండి 48 సంవత్సరాలకు ఉండాలి. చదువుకున్నా చదువుకోకపోయినా ఈ జాబ్ చేయవచ్చు. ఈ జాబ్ చేసి మీరు దాదాపు ₹1,00,000 వరకు సంపాదించవచ్చు. పేమెంట్ ఏరియా ప్రకారం ఇస్తారు. మీరు ఢిల్లీ, పూణే, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న పట్టణంలో ఉంటే మీరు ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు. ఊర్లో ఉండే వారికి తక్కువ డబ్బులు ఇస్తారు. ఎందుకంటే అక్కడికి వచ్చి మెటీరియల్ సప్లై చేయడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి. మీ సిటీకి దగ్గరలో ఉంటే ఆన్ టైంలో ఇవ్వగలుగుతారు మరియు ఎక్కువ మీ సంపాదించుకోవచ్చు. ఈ జాబ్కి మహిళలు, పురుషులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ చేయడానికి మీరు బయటకి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ జాబ్లో మీరు రోజుకి 8 గంటలు పని చేయాల్సి ఉంటుంది. ఈ జాబ్ చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఇంట్లో ఉండే మహిళలు పిల్లల్ని చూసుకుంటూ కూడా ఈ జాబ్ చేసుకోవచ్చు. ఈ జాబ్ అప్లై చేసుకోవడానికి ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేదు. ఈ వీడియో మీరు మొత్తం చూసినట్లయితే ఈ జాబ్కు సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి. ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ జాబ్లో మీరు నెయిల్ పాలిష్ బాటిల్స్ ని ప్యాక్ చేయాల్సి ఉంటుంది. కంపెనీ వాళ్ళు మీకు పంపిన మెటీరియల్ ని మీరు స్పెసిఫికేషన్స్ ఆధారంగా ప్యాక్ చేయాల్సి ఉంటుంది. కంపెనీ వాళ్ళు చెప్పిన విధంగా తక్కువ ఎక్కువ లేకుండా ప్యాక్ చేయాలి. ఒక్కో ప్యాక్ లో 5 బాటిల్స్ చొప్పున ప్యాక్ చేయాలి. దీనికి కావాల్సిన మెటీరియల్ మరియు మిషన్ ని ఇస్తారు. తర్వాత వీటిని ఒక వైట్ కవర్లలో ప్యాక్ చేసి కంపెనీకి సంబంధించిన ఒక బ్రాండ్ స్టిక్కర్ ని అతికించాలి. ఇలా చేయడం అయిపోయిన తర్వాత వీటిని మొత్తం ఒక పెద్ద బాక్స్ లో పెట్టేసి టేపు వేసేయాలి. తర్వాత ఆ కార్డ్ బాక్స్ బరువు ఎంత ఉందో చూసుకొని కంపెనీ వారికి పంపించాలి. ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో కూడా బాక్స్ పైన రాయాలి. ఒక విషయం మాత్రం ఎప్పుడు గుర్తుంచుకోండి. అదేంటంటే ఈ జాబ్ కానీ వేరే ఏ జాబ్స్ అయినా సరే మీరు ఎప్పుడు డబ్బులు ఇవ్వొద్దు. ఎవరైనా డబ్బు డిమాండ్ చేస్తే అది ఫేక్ జాబ్ అని అర్థం చేసుకోండి. చాలా మంది ఇలా వర్క్ చేయించుకుని డబ్బులు ఇవ్వరు. ఇలాంటి మోస పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కంపెనీలో పండుగలకు బోనస్ కూడా ఇస్తారు. దీనికి కావలసిన పూర్తి మెటీరియల్ ని కంపెనీ వాళ్ళు మీ ఇంటికి పంపిస్తారు. ఉదయం 9 గంటలకు మెటీరియల్ ని మీ ఇంటికి పంపిస్తారు. కంపెనీ వాళ్ళు మీకు ఈ మెటీరియల్ ఇచ్చాక ప్యాకింగ్ చేయడం మొదలు పెట్టాలి. మీరు ప్యాకింగ్ చేసిన తర్వాత వారే ఇంటికి వచ్చి మెటీరియల్ తీసుకు వెళ్లడం జరుగుతుంది. మీకు ఒక బాక్స్ కి కొంత మనీ ఇస్తారు. మీరు ఎంత ఎక్కువగా ప్యాకింగ్ చేస్తే మీకు అంత ఎక్కువగా మనీ వస్తాయి. ప్యాకింగ్ చేసే సమయంలో ఈ మెటీరియల్ ని మనము డ్యామేజీ చేయకూడదు. నీట్ గా ప్యాక్ చేసి కంపెనీ వారికి తిరిగి పంపాలి. మీ ప్యాక్ చేసేటప్పుడు మీరు ఎలాంటి డ్యామేజీ చేయకూడదు. ఒకవేళ చేసే దానికి సంబంధించిన డబ్బులు మీ సాలరీలో కట్ చేయడం జరుగుతుంది. ఈ జాబ్ చేసే ముందు కంపెనీ వాళ్ళు ఒక ఇంటర్వ్యూ చేస్తారు. ఇంటర్వ్యూ అయిపోయాక సెలెక్ట్ అయిన వాళ్లకు ఈ జాబ్ అయ్యే ఇస్తారు. మీరు ఎవరికి కూడా ఏటీఎం పిన్ కానీ ఓటీపీ కానీ చెప్పవద్దు. ఇలా ఓటీపీలు చెప్పడం వల్ల మీ బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బులను మీరు కోల్పోతారు. సెలెక్ట్ అయిన వాళ్లకు నెలకు కొన్ని వేల రూపాయల శాలరీ ఉంటుంది. ఈ జాబ్ కి మనం ఎంత ఫాస్ట్ గా డ్యామేజ్ లేకుండా ప్యాకింగ్ చేస్తే సాలరీ పెంచే అవకాశాలు ఉంటాయి. ఈ జాబ్ కు మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి జాబ్స్ వెబ్సైట్ కి వెళ్ళండి. అక్కడ ప్యాకింగ్ జాబ్స్ అనే బటన్ పైన క్లిక్ చేయండి. తర్వాత సెర్చ్ ఫర్ జాబ్ అనే బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఒక జాబ్ కోడ్ లేదా జాబ్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఈ జాబ్ కోడ్ ఈ వీడియోలో మీకు ఇస్తాను. మొత్తం వీడియో ఎండ్ వరకు చూడండి. మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత జాబ్ డీటెయిల్స్ కనిపిస్తాయి. అక్కడ మీరు అప్లై నౌ బటన్ పైన క్లిక్ చేయండి. తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసి సబ్మిట్ చేయండి. అప్లికేషన్ ఫారంలో మీకు సంబంధించిన పర్సనల్ వివరాలు ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. ఈ జాబ్ కు సంబంధించిన జాబ్ కోడ్ 1159. మళ్ళీ రిపీట్ చేస్తాను. ఈ జాబ్ కు సంబంధించిన జాబ్ కోడ్ 1159. లేట్ ఎందుకు ఫ్రెండ్స్, వెంటనే అప్లై చేసుకోండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.